మద్దతుదారులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు। వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం హరిత కాకతీయలో ఏర్పాటు చేయడం జరిగింది। దానికి ముఖ్యంగా ఈసీకే పార్టీ తరఫున జిల్కర్ సీన్ అన్న మాకు మద్దతు తెలపడం చాలా ఆనందంగా ఉంది। అలానే ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ మరియు సాయి నరేంద్ర మరియు ఆర్పిఐ సాంబయ్య గారు మద్దతు తెలపడం మరి ఇతర ప్రజా సంఘాల నాయకులు అందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది। వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజకీయ పార్టీలు ఎమ్మెల్సీ ఏదైతే నామినేటెడ్ పోస్టులు ఉంటాయో వాటిలలో ఈ రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ప్రధాన సమస్యలైనటువంటి వైద్య విద్య మరియు రైతులు మహిళలు వీరన్ని సమస్యలపైన మాట్లాడకుండా కేవలం పార్టీ ఎజెండానే ముందు పెట్టి సమస్యలను పక్కదారి పట్టిస్తూ కనీసం కౌన్సిల్లో కూడా పోకుండా కాలక్షేపం చేస్తున్నారు। కేవలం పదవిని మాత్రమే అనుభవిస్తూ ఆ పదవిని ఒక హోదాగా మంచుకొని వారి కార్యకలాపాలు చెలాయించేందుకు మాత్రమే ఈ పదవిని ఉపయోగిస్తున్నారు। వాస్తవంగా పెద్దల సభను గౌరవంగా ఉండాల్సిన ఈ పెద్దల సభకు ఈ రాజకీయ నాయకులు పోవడం వల్ల చాలా సమస్యలు మనకు వెనుకబడిపోతున్నాయి। అందుకనే ఈరోజు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిగా నేను మీ ముందుకు సీరియల్ నెంబర్ 33 తోటి వస్తున్నాను। కాబట్టి మీ అందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి। నా మేనిఫెస్టో కూడా మీకు ఇవ్వడం జరిగింది। మొదటి ప్రాధాన్యతగా ఈ దేశంలో జరుగుతున్న కుట్రలను కుతంత్రాలను మనం గమనిస్తూనే ఉన్నాం। దానికోసమనే రాజ్యాంగాన్ని రక్షిస్తాం, రిజర్వేషన్లు పరిరక్షించేందుకు పోరాటం చేస్తానని చెప్పి నా మొదటి హామీ ఇవ్వడం జరిగింది। దాంతోపాటు నిరుద్యోగ సమస్యలపై పూర్తిగా పోరాడుతానని కూడా ఈ సందర్భంగా తెలుపుతున్నాను। దాంతోపాటు ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్నట్టు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు మరియు రిటైర్మెంట్ తర్వాత రావాల్సిన డబ్బును నేరుగా అందించకుండా బాండ్ విధానం ఇవ్వడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న పెన్షన్దారుల పక్షాన నిలబడాలని, మహిళలకు 50% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కల్పించాలని, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తా అని చెప్పి మర్చిపోయిందో ఆ కులగణన చేయాలంటే మళ్ళీ మనం గొంతెత్తి అడగాల్సిన అవసరం వచ్చింది। 42% రిజర్వేషన్ ప్రకటించకుండానే స్థానిక ఎన్నికలకు పోతున్న ఈ కాంగ్రెస్ పార్టీని మరొకసారి మనం ఎండగట్టాల్సిన అవసరం ఉన్నది। నేను ఇక మిగిలిన ఖమ్మంలో యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఐఐఎం ఐఐటి మెడికల్ కాలేజీలను ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడం కోసం మరియు ఐటీ కారిడార్లను మోనోరైళ్లను ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకైనా చిన్న ఆడపిల్లలకైనా కూడా వారికి స్వయంగా మెయింటెనెన్స్ కింద 2500 రూపాయలు ఇవ్వాలి। ఎందుకంటే ఈరోజు క్యాన్సర్ తోటి చాలామంది మహిళలు ఇబ్బంది పడుతున్నారు। వారికి అవగాహన కల్పించి ఉచితంగా గవర్నమెంటే వారికి ఈ 2500 రూపాయలు ఇస్తూ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను చెప్పడం జరుగుతుంది। ఎందుకంటే మహిళలు చెప్పుకోలేని సమస్యలు చాలా ఉంటాయి। వాటికి వైద్య మెయింటెనెన్స్ కింద నెల వాళ్ళకి డబ్బులు కూడా కేటాయించాలి। దాంతోపాటు వరంగల్ ఖమ్మం జిల్లాలో విద్యా సంస్థల ఏర్పాటును మరియు స్కిల్ డెవలప్మెంట్ లేక వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి। వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సెంటర్స్ని ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తాము। మరియు 2 లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరితో మరొక విషయం ఏంటంటే ఈరోజు నేను చాలా పాంప్లెట్లో పోస్టర్లో మిగతా కొన్ని ప్లేసెస్లో చూసింది ఏంటంటే తీర్మాన్ మల్లన్న గారు మరి ఫ్లెక్స్లలో ధిక్కార స్వరం అని పెట్టుకున్నారు। వాస్తవంగా నాకు ఈ ధిక్కార స్వరం కాళోజీ నారాయణ గారు ఇక్కడ వరంగల్లో వినిపించారు। వారిని ధిక్కార స్వరం అంటే ఏ పార్టీలకు లొంగకుండా ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడి తన తదనంతరం కూడా తన పార్థివ దేహాన్ని కాకతీయ మెడికల్ కాలేజ్ ఇచ్చిన మౌన్నత వ్యక్తికి ఈ ధిక్కార స్వరం అనే బిరుదు ఇచ్చారు। అలాంటి బిరుదును తీర్మానమన్నకు పెట్టడం నాకు ఒక సిగ్గుచేటు అనిపించింది। ఎందుకంటే మొన్న ఎలక్షన్ల సందర్భంగా నన్ను అసెంబ్లీ పంపుతారా లేకుంటే శ్మశానానికి పంపుతారా అని లొంగిపోయి మాటలు బ్లాక్మెయిల్ మాటలు మాట్లాడుతున్న తీర్మానం వలన ఈ ధిక్కార స్వరం అని పెట్టుకోవడం నాకు కొంతవరకు బాధ అనిపించింది। ఒక గొప్ప నాయకునికి ఇచ్చినటువంటి బిరుదును ఆయన దీన్ని
పక్కదారి పట్టించారని కూడా అనిపించింది. ఇంకొకటి, మొన్నటి వరకు బీజేపీలో ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎన్నో ఆరోపణలు చేసి భూదందాలు చేస్తున్నారని, భూ కబ్జాలు చేస్తున్నారని, ఒక్క నిమిషం కిషన్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ఫామ్ హౌస్ని కాలబెడతా అని చెప్పిన వ్యక్తి ఇవాళ అదే దాడులు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి కండువా కప్పుకొని బీఆర్ఎస్ పార్టీ టికెట్ అడిగి ఈరోజు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చిండు. ఇక్కడ ఉన్న యువతను పూర్తిగా పక్కదారి పట్టించినట్టు వ్యక్తి రాకేష్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తికి ఓటేస్తే రేపటి కౌన్సిల్లో మరి ఎంత అరాచకంగా మాట్లాడతాడో మీరు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు కానీ, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు కానీ కనబడలేదా అని నేను అడుగుతున్నా. ఫిరాయింపుదారులకు ఓడిపోయినాక కూడా మీకు ఇంకా సిగ్గు రాకపోవడాన్ని నేను అసలు ఖండిస్తున్నా. మీరు ఇలాంటి పరిణామాలు చెప్తే మీ పార్టీని కూడా బొందబెట్టే రోజులు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేవంత్ రెడ్డి గారికి బీజేపీ తరఫున టికెట్ అడుగుతున్నారు. ఆనాడు మోడీ గారు 2 కోట్ల జాబ్స్ ప్రకటిస్తామని చెప్పి మరి తెలంగాణకు మీరు ఎన్ని జాబులు ప్రకటించారో మీరు ఈ తెలంగాణ ప్రజలకు చెప్పిన తర్వాతనే మీరు ఓటును అడగాలి. మీ 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, కేవలం రబ్బర్ బొమ్మ స్టాంప్ లాగానే పనిచేశారు తప్ప ఈ తెలంగాణకు ఎలాంటి లాభం చేయని బీజేపీ పార్టీకి కూడా మీరు ఓటేయాలంటే మీరు ఇక్కడ చేసింది ఏందో చెప్పినాకనే ఓటు అడగాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరూ కూడా నా విజనరీ, నేను తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలతోటి మరియు ఆనాడు తెలంగాణ మొట్టమొదటి విగ్రహం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేసి ఎన్నో కార్యక్రమాలను చేసి రైలు రోకో, రాస్తా రోకో మరియు ఎన్నో కార్యక్రమాలు, వంట వార్పులు, ఇలా వందలాది కార్యక్రమాలు నిరంతరం చేస్తూ వందలాది మందిని చైతన్యం చేసినాం. ఆ తర్వాత ఇక్కడ సామాజిక కార్యక్రమం సార్ రండి సార్ రండి ఫోటోలు అడిగి పంపిరా ఇక్కడ